అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 నా లైఫ్‌లో ఒక రోలర్ కోస్టర్ అనే చెప్పాలి. లైక్ మంచి జరిగింది. అట్ ద సేమ్ టైమ్ చెడు కూడా జరిగింది. మంచి ఇన్ ద సెన్స్ నాకు మ్యారేజ్ అయింది. దాని తర్వాత నాకు బాబు కూడా పుట్టాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ చెడు అంటే ట్రాజెడీ అంటే మా తాతయ్య ఎక్స్‌పైర్ అయిపోయారు అదే ఇయర్. అండ్ నేను మా డాడీ కూడా అదే ఇయర్ ఎక్స్పైర్ అయిపోయారు. సో నాకు ఆ ఇయర్ వచ్చేసి రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి 2024. కమింగ్ టు 2025 లైక్ అది మంచి అని చెప్పొచ్చు. బట్ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పడ్డాము. లైక్ బాబు పుట్టడము అండ్ వాడికి ఫార్ములా మిల్క్ డైపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా యాజ్ ఏ న్యూ చైల్డ్కి సంబంధించిన ఇబ్బందులు అండ్ వాడి ఫంక్షన్స్ అండ్ వాడి పుట్టినరోజు ఇవన్నీ ఎక్సెట్రా. అండ్ అట్ ద సేమ్ టైం 2024లో మంచి కూడా జరిగింది. అది ఏంటి అని అంటే 2025లో మంచి కూడా జరిగింది. అది ఏంటి అని అంటే మాకు ల్యాండ్ కొనుక్కున్నాము. అది మా లైఫ్లో మంచి అనమాట. కమింగ్ టు 2026 అంటే ఈరోజు Jan 1 రోజు ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ ఈరోజు ఈ లైవ్ కూడా వెళ్ళిపోతుంది ఇన్స్టా అండ్ యూట్యూబ్లో. నా రెజల్యూషన్ ఇంతవరకు నీ లైఫ్లో ఏ న్యూ ఇయర్ నేను రెజల్యూషన్ తీసుకోలేదో ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఏంటంటే కన్సిస్టెన్సీగా పోస్ట్ చేద్దాము నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే 2025తో కంపేర్ టు ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నేను 2023లో అనమాట. డిసెంబర్ ఆర్ నవంబర్లో స్టార్ట్ చేశాను. డేట్స్ అది గుర్తులేదు, బట్ నవంబర్ అనుకుంటున్నాను. సో ఆ రోజుని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ ఇయర్స్లో 2025లో నేను ఎక్కువ కన్సిస్టెన్సీగా ఉంది 2025. సో అలాగనే ఈ ఛానల్లో కూడా నేను కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఉందామని అనుకుంటున్నాను. రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తానో లేదో తెలియదు, బట్ వీక్లీ మాత్రం 3 వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి. అది కూడా షార్ట్సే. లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయలేను ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి. లాంగ్ వీడియో ఐ విల్ ట్రై లైక్ ఫెస్టివల్స్ టైంలో మాత్రం లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నన్ను నమ్మి నన్ను ఫాలో అవుతున్న నా యూట్యూబ్ ప్రెజెంట్ 132 మెంబర్స్కి అండ్ ఇన్స్టాగ్రామ్ బోట్ అటాక్ చేయడం వల్ల నా ఇన్స్టాగ్రామ్ 500+ వెళ్ళింది. బట్ అందులో ఎంతమంది జెన్యున్గా ఉన్నారనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే చాలా వరకు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నేను డిలీట్ చేశాను. ఇంకెక్కువ డిలీట్ చేసేది ఏంటంటే అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుందని చెప్పేసి నేను ఎక్కువ డిలీట్ చేయలేదు. కమింగ్ డేస్ అవి కూడా నేను డిలీట్ చేసుకుంటూ వస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్.